పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు విషయానికి వస్తే గనక శ్రావణ మాసం ఈ 5 పనులు ఖచ్చితంగా మీరు చెప్పే మాటలు చాలా మంది దగ్గరికి వెళ్తాయి, చేరుతాయి, చాలా మంది ఫాలో అవుతారు. ఖచ్చితంగా ఈ 5 పనులు చేయండి శ్రావణ మాసం. చాలా మంది వాళ్ళని వారు మౌల్డ్ చేసుకోవాలి, ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి, మంచి పర్సన్ గా మారాలి అనుకుంటారు. సో 5 పనులు చేయండి అంటే ఏం చెప్తారు గురుగారు? అన్నిటికంటే ముందు అందరూ ఏం చెప్తారో తెలియదు కానీ ఫస్ట్గా మీరు ప్రతి నిత్యం ఈ శ్రావణ మాసంలో తల్లిదండ్రులని సేవించండి. అంతకు మించిన దైవం లేదు. వరలక్ష్మి వ్రతం మీతో అనుగ్రహం పొందాలన్నా, మంగళగౌరి దేవి మీకు అనుగ్రహం ఇవ్వాలన్నా, అక్కడ ఉన్నటువంటి నేను చెప్పిన 30 రోజులలో 30 మంది దేవతలు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, బ్రహ్మగారు, సరస్వతి మీకు అనుగ్రహం ఇవ్వాలన్నా ప్రతిరోజు లేవగానే తల్లిదండ్రులు స్మరణ చేయండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళని ధ్యానం చేయండి. ఉన్నవాళ్ళు ప్రతిరోజు శ్రావణ మాసంలో ప్రతిరోజు డైలీ కాళ్ళు కడగండి. రోజు వాళ్ళ కాళ్ళు కడిగి కాళ్ళ మీద పసుపు కుంకుమ వేసి 2 పుష్పాలు పెట్టి వాళ్ళ కాళ్ళకి మీ శిరస్సు తగిలించి నమస్కారం చేయండి. మీకు సమస్త పుణ్య ఫలితాలు ఏర్పడతాయి. రెండవది ముఖ్యంగా మీరు ఎలాగో స్నానం చేస్తారు కదా, లేవగానే దీపం పెట్టి దేవుని దీపారాధన చేసి భగవద్గీత శ్లోకాలు 4 చదవండి. ప్రతినిత్యం శ్రావణ మాసంలో ప్రతినిత్యము 4 భగవద్గీత శ్లోకాలు చదవండి. మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోవచ్చు. ఏ పని చేయాలనుకుంటున్నా, మీరు కూలి పనులు ఉన్నా, వేరే మనకి అంతరిక్షయానంలో ఉన్నా, అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నా, మీకు అవి తయారు చేయాలనుకున్నా, రాకెట్ తయారు చేయాలనుకున్నా, ప్రతి విషయంలో మీకు ఈవెన్ దో బస్తాలు మోసడం మొదలు పెడితే అంతరిక్షంలోకి రాకెట్ పంపించే విషయాల్లో నీకు నువ్వు పరివర్తన చేసుకొని, క్రియేటివిటీ చేసుకొని, వస్తువుని వ్యక్తుల్ని తయారు చేసే విధానం గీతలో ఉంది. నీ రాత మాసేదే గీత. ఆ గీతను తప్పకుండా చదివితే ప్రయత్నం చేస్తే అద్భుతం. ఇది 3వ పని. ఇక 4వ పని తప్పకుండా ఇంట్లో ఏదైనా సరే సాయంకాలం పూట సమిష్టిగా నలుగురు కలిసి, ఈ అమ్మ నాన్నందరూ కలిసి ఒక ధ్యానం, విష్ణు సహస్రనామం, లలితా పారాయణము ఈ శ్రావణ మాసంలో చేయండి. లక్ష్మీదేవి సాయంకాలం పూట మనం చేసేటువంటి పారాయణాల వల్ల, పూజల వల్ల లక్ష్మీప్రదం ఎక్కువగా ఉంటుంది. సాయంకాలం పూట తప్పకుండా ఆ ఇంట్లో స్త్రీమూర్తులు దైవకుడు దీపారాధన చేసుకుంటే లక్ష్మీప్రదం. అంతకంటే మించి కోడళ్ళకి తల్లిదండ్రుల దగ్గర ఉండరు కదా, మరి కోడళ్ళు ఎవరిని పూజించాలి అంటే తప్పకుండా కోడళ్ళందరూ కూడా మీరు అత్తమామల కాళ్ళు గడుగుతూనే ఉండాలి. ఆ కాళ్ళు గడిగి అక్కడ వారి అక్షంతలు వేసి, వారి అక్షంతలు శిరస్సులో వేసుకొని తల్లిదండ్రుల ఆశీస్సులు పొందిన వారికి అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు ఉంటాయి. ఇవి చేయాల్సిన పనులు. ఇది కాకుండా అంటే అసత్యం ఆడకుండా ఉండలేంగా. తప్పకుండా ఇగో ఈ దరిద్రం ఉన్నప్పుడు, ఈ దరిద్రం ఉంది చేతులు అంటే దీనిపై నేను అందరినీ అబద్ధం చెప్తాను. అరే నా అబద్ధాలు బట్టరంటారు అంట అందరితో, నా శిష్యులతో. అరే అబద్ధాలు బట్టరంటారా అంటారు. అబద్ధం అంటే ఏమిటి? ఇప్పుడు సపోజ్ యాంకర్ని పిలిచాము, నేను ఫోన్ చేశాను, లేట్ అయింది, ఎక్కడున్నామా అంటే, గురుగారు కారు ఎక్కానండి, ఆవిడ ఆఫీస్లో ఉంటుంది, కారు ఎక్కానండి, చిన్న అబద్ధమే కానీ కారు ఎక్కానండి, లేదా దగ్గరలో ఉన్నానండి. భర్తకు ఫోన్ చేస్తాడు, ఏంటంటే బయలుదేరావా, దగ్గరికి వచ్చేసాను, మీరు రెడీ అవ్వండి లోపల, ఈవిడ ఆఫీస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. భర్త అబద్ధం, భార్య అబద్ధం, కెమెరామెన్ అబద్ధం. ఏమైనా కెమెరా రెడీ రెడీ సార్, బ్యాగ్ రెడీగా ఉంది, అప్పుడు ఆయన కెమెరా తిప్పుతుంటాడు, ఫిట్టింగ్ చేస్తుంటాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అక్కడ సమయం సరిపోక మనం ఉంటుంది. నేను చెప్పేది మీరు అడిగిన ప్రశ్నకి సమయపాలన ఇంపార్టెంట్. ఎంత సమయపాలన ఉంటే అంత లక్ష్మి వెంట ఉంటుంది. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఇది మెడికల్ సూత్రాల్లో. కాబట్టి మనం ఇప్పుడు నాకు వచ్చిన యాక్చువల్ మన ప్రోగ్రామ్ 3:30, నేను ఆయన 2:45కి వచ్చాడు. నేను కన్ఫ్యూజ్, ఇదే నేను నాకు కన్ఫ్యూజ్ అయ్యానా, 2:30కి అయినా, నేను జాతకాలు చూస్తున్నాను, అరే ఇప్పుడు వచ్చారు వీళ్ళు పాపం ఏం చేయాలి అంటే, లేదు చూసి టైం 2:45, ఇప్పుడు వచ్చారు ఏంటంటే యాక్చువల్ నేను బయట కూడా వెళ్ళి రావాలి. సర్లే వచ్చి ఎట్లాగా అమ్మాయి వచ్చింది. ఫస్ట్ నేను అప్రిషియేట్ వన్స్ అగైన్. చూడగానే అబ్బా అమ్మాయి అబ్బాయి ఎంత సింధూరం పెట్టుకొని వచ్చింది నాకు అనగానే, నేను చూడగానే రైట్ ఓకే, నాకు నేను బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని చేసేద్దాం. అంటే ప్రివెన్షన్ బెటర్ క్యూర్ అంటే మనకు అరగంట ముందు పనులు అయిపోతే మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అరగంట ముందు ప్రిపేర్ అవ్వడానికి శ్రావణ మాసంలో మొదలు పెట్టండి. ఈ సంవత్సరం మొత్తం మీకు సంవత్సరంలో అరగంట ముందే మీ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఆంగ్ల నూతన సంవత్సరం చాలా మంది అనుకుంటారు శ్రావణ మాసం మొదలెట్టవచ్చు, చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి పనులన్నీ కూడా 5 కాదు, ఇందులో చాలా పనులు ఉన్నాయి. నేను అందులో బెస్ట్ చెప్పేది తల్లిదండ్రులు గౌరవించడం. రెండవది అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రతిరోజు హగ్ చేసుకోండి. ప్రతిరోజు హగ్ చేసుకోండి, దూరంగా ఉన్నా సరే ఆ వస్తున్నప్పుడల్లా తప్పు అన్నదమ్ములు ఇద్దరు కూడా హగ్ చేసుకోండి. తోటి కోడలు ఒకరు కూడా నవ్వుతూ మాట్లాడుకోండి. తోటి కోడలు ఇద్దరు నవ్వుతూ మాట్లాడండి, లోపల కల్మషం లేకుండా. మీ పిల్లలతో అనుబంధాన్ని పెంచే ప్రయత్నం చేయండి. ఇంతకు మించినటువంటి లక్ష్మీదేవి మీకు ఏం లేదు. ఇలాంటి ఇళ్లలో లక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ. కనీసం ఈ 4 రోజులు మొగుడు పెళ్ళాలు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, అనుమానంతో ఒకరినొకరు దూషించకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళు నోరు జాగ్రత్త అమ్మా ప్లీజ్ తల్లి. ఎందుకంటే మీరు పూజలు చేసుకుంటున్నారు, ఇప్పుడు గబక్కున మాట అంటే పడుతుంది ఆయనకి. కానీ ఆయన కొద్దిగా అంటే మీరు ప్రశాంతం ఉంచండి కదా, ఆయన ఏదో తప్పు చేస్తాడు కరెక్టే, తప్పుని పదే దెప్పి పొడవకండి. ఒక మాట అనండి, మౌనంగా ఉండండి, అదే 10 శిక్ష ఆయనకి. కాబట్టి ఆ మౌనంగా ఉంటే తట్టుకోలేడు. క్షమించవే, సారీ ప్లీజే, ఏమనుకోకే, తప్పైందే అని బతిలాడతాడు. కాబట్టి అంత తప్ప అనవసరంగా దూషణ పర్వం శ్రావణ మాసంలో ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట.
కాబట్టి దూషణ అనేది ఉండకూడదు. భర్తలు దయచేసి మీరున్నటువంటి ఈ యొక్క తాగుడనేటువంటి దరిద్రపు అలవాటిని మానేసుకోండి. ఈ మాసంలో మానేస్తే ప్రతి మాసం మానేస్తారు. ఒక రకమైనటువంటి జీవన విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన మంచి పనులు ఇందులో మీకు ఎన్ని సాధ్యమవుతాయో అన్ని చేయండి. అన్ని చేస్తేనే మీకు శుభమైనటువంటి వరలక్ష్మి మంగళగౌరి అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇవన్నీ నేను సొంతంగా చెప్పినవి కాదు. మీకు సూత్రాలు కావాలంటే నా పక్కనే ఉంటాయి. ప్రతిదానికి పద్మపురాణం, విష్ణు పురాణం, తర్వాత మీకు స్కంద పురాణం, ఇందులోనే ఈ విషయాలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎక్కువగా ఉండే విషయాలు స్కంద పురాణం. స్కంద పురాణంలో చాలా విషయాలు ఉంటాయి. విష్ణు పురాణంలో కొన్ని విషయాలు ఉంటాయి. అంటే మీలాంటి భరించలేరు కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఇంకో శిక్షల గురించి కావాలంటే రండి చూపిస్తాను. మీకు వెంటనే వెళ్ళి గరుడ పురాణం అది ఉంటుంది. బ్రహ్మాండం చూపిస్తా. ఎప్పుడు ఏ చీర కట్టుకుంటే పాపం వస్తుంది, ఏ లంగా వేసుకుంటే పాపం వస్తుంది, ఏ లుంగి కట్టుకుంటే పాపం వస్తుంది, ఏది మాట్లాడితే దోషం వస్తుంది, ఏది మాట్లాడితే పుణ్యం వస్తుంది, అన్ని విషయాలు గరుడ పురాణం ఉన్నాయి. ఓకే, ఇక్కడ పాపం గడుపుకున్నాం పర్లేదు, ఆ అమ్మాయికి సైట్ కొట్టాం, ఈ అబ్బాయికి సైట్ కొట్టాం, పైకి వెళ్ళిన మధ్యలో సైట్ కొడతాడు ఒకడు మనకి. ఆ సైట్ని భరించలేము మనం. కాబట్టి జాగ్రత్త. అంటే వాడి దృష్టి మన మీద ఉంటుంది. సైట్ అంటే మనం ఇక్కడ సైట్ వేరు, అక్కడ యమధర్మ సైట్ వేరు, స్ట్రైట్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నోటి మీద పడుతున్నాడు. అది భరించినటువంటి వేడిని కలిగిస్తుందట. కాబట్టి ఇక్కడ సైట్ కొడితే అక్కడ సైట్ వస్తుంది ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మనం అన్నీ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి స్కంద పురాణంలో ఇవన్నీ పురాణంలో ఉన్న విషయాలు తప్ప నేను వేలు నాకకు, అది నాకకు, జాతకంలో ముండమవుతుంది, లేచిపోతుందని చెప్పేటువంటి జాతకాలు కాదు. జాతకము అంటే వ్యక్తిని సూచించడం, వ్యక్తి జీవితాన్ని జాగ్రత్త పరుచుకునేటువంటి సూచనే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి జ్యోతిష్యాన్ని భయపెట్టకుండా నేను కూడా భయపెడతాను. ఇప్పుడు ఎలా భయపెడతానంటే, ఇప్పుడు నాకు మంట ఎక్కువ, నాకు మంటని వింటనే ఉంటారు. అప్పటికి ఇప్పుడు అర్థమైపోయింది దగ్గర. ఎలాంటి మంట అంటే జాతకంలో యాక్సిడెంట్ అని వస్తుంది. అష్టమ స్థానంలో రాహు వస్తాడు. అరే వీడికి ప్రమాదం ఉంది, ఎలా చెప్పాలని చెప్పేసి నువ్వు అంటే కామన్గా గోచార ఫలితాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో అదే ఉంది పరిస్థితి. అష్టమంలో రాహు ఉన్నాడు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళు మంచివాళ్ళే, పక్కున్నోడు చెడ్డోడు. వీడు అరే మామ ఎక్ పెగ్గులా అంటాడు. వాడు వీడు పెగ్గులా, వీడు పెగ్గేసుకుంటాడు మంచిగానే పర్లేదు. నేనేమంటానంటే నాకు వచ్చేటువంటి పొల్లు మాటలు, నువ్వు పెగ్గేసుకున్నావు, ఏదో మగ్గేసుకున్నావు, తాగావు అంటే పెగ్గేమో తాగడం, మగ్గేమో కక్కడం. సరే పెగ్గేసుకున్నావు, మగ్గేసుకుని నీ ఇష్టం, నీ కొంపలో నువ్వు ఉండు. అదే మంచి మాటలు మాడితే నీ ఇంట్లో ఉండంటానే. నువ్వు తాగావు కాబట్టి రోడ్డు ఎక్కకు, నీ కొంపలో తగలవాడు. తాగి బయటకు వచ్చేటువంటి దరిద్రం నీకు లేదు. వీడి వల్ల ఏమవుతుందంటే మనకి ఇటువంటి దౌర్భాగ్యాల వల్ల పాపం మనం చూసాంగా 2 ఏళ్ల క్రితం ఒక బ్రిడ్జి మించి కారు కింద పడితే ఎక్కడో బస్ స్టాప్ నిలబడే పెద్ద ఆవిడ కూతురుతో సహా చనిపోయింది. ఆవిడకేం పాపం చేసినట్టు? అంటే ఇటువంటి దౌర్భాగ్యాల వల్ల కాదు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో జరిగింది మొన్న ఒకటి, మన బంజారా జరిగింది ఒకటి, వచ్చి గుద్దేశావు. ఎవరి కర్మ అది? సో తాగి వచ్చేసి లారీలు నడుపుతూ చిన్నపిల్లని చిదిమేసిపోయాడు. వాడు దొరకకుండా 16 కిలోమీటర్లు బార్గా నెట్టుకుంటూ పోయాడు, 6 కిలోమీటర్లు. అంటే ఇవన్నిటికీ నువ్వు తాగితే నీ కొంపలో ఉండు, బయటికి రాకు, నీకు బయటికి వచ్చే అర్హత నీకు లేదని చెప్తూ ఇటువంటి దరిద్రపు నేనేమంటానంటే వాళ్ళని, ఒకేరా మీరు తాగి బయటకు వచ్చేస్తే యమధర్మరాజు యొక్క ద్వారాలు తెరిచే ఉంటాయి, రండ్రా అని చెప్తానే. అంటే కాబట్టి అంటే ఒక బ్రాహ్మడిగా మాట్లాడొద్దా అంటే ఇటువంటి వాళ్ళని అలా మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను అంతే నికృష్టంగా నిర్ద్వంద్వంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. గొప్పతనం కాదు, అలా చెప్పితే ఇది విన్న తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఒరే నా కొడుకు తాగుతున్నాడు, వాడు చస్తాడేమని చెప్పేసి ఆ రోజు ఇంట్లో పెట్టి తాళం వేస్తారు వాడిని. అది భావన తప్ప దూషించడానికి కాదు. గురువుగారు, మరి శ్రావణ మాసానికి ఇంతట విశిష్టత అని చెప్పారు కదా గురువుగారు, గృహప్రవేశాలు చేసుకోవచ్చా, ఇల్లులు మారవచ్చా, ఇలాంటి పనులు ఏమైనా చేయొచ్చా, చేస్తే ఇవి చేయండి శ్రావణ మాసం మంచి ఉంటుందంటే ఏం చెప్తారు గురువుగారు? ఒకటి, ఇల్లు మారడానికి శ్రావణ మాసం మంచిదే, అంటే ఏ మాసమైనా మంచిదే. సొంతింట్లో వెళ్ళడానికి ముహూర్తం కావాలి. తిథి ముహూర్తము అంటే తిథి, యోగము, కరణము, లగ్నము చాలా ఇంపార్టెంట్. ఆ నక్షత్ర యోగ కరణాలను బట్టే మన సొంతింట్లో గృహప్రవేశం చేయాలి. అద్దింట్లో కూడా గృహప్రవేశం చేయడం మంచిదే శ్రావణ మాసంలో. కానీ దాంట్లో కూడా ఒక మంచి రోజు చూసుకోవాలి. అంటే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి ఈ తిథులలో చాలా మంచి ప్రయోజనాన్ని, అంటే ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత సొంత ఇంట్లోకి వెళ్ళే యోగం కలుగుతుంది. అందులో ముఖ్యమైనవి పంచమి, సప్తమి, దశమిలలో మాత్రం ఇల్లు మారితే అద్దింట్లో వెళ్తే తప్పకుండా తొందరలో మీరు ఇల్లు కొంటారు. ఇది చాలా మటుకు నేను ప్రత్యక్షంగా చూశాను. ఇవి నేను కొంత వ్యక్తుల దగ్గర విన్నాను. కాబట్టి ఎవరైనా ఇల్లు మారి సొంత ఇంట్లోకి వెళ్ళాలని కోరిక ఉంటే మాత్రం వెంటనే పంచమి, దశమి, సప్తమి రోజులు మారండి. తప్పకుండా సొంత ఇంట్లోకి గృహప్రవేశం అవ్వడం ఖాయం. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. శ్రావణ మాసం విశిష్టత చాలా వివరణ, అద్భుతమైన వివరణ అంతా కూడా మాకు మా వ్యూయర్స్కి అందించినందుకు శతకోటి ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. శుభమస్తు, లోక కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.